యాకోబు 11వ కుమారుడైనటువంటి యోసేపు ఐగుప్తు దేశమునకు వచ్చినప్పుడు ఫరో కనినటువంటి కళ యొక్క భావాన్ని తెలియచేయటం ద్వారా, అదేవిధంగా ఆ భావ నిర్వహణని భుజాల మీద వేసుకొని నిర్వహించడం ద్వారా ఫరో యొక్క హృదయాన్ని చూరగొన్నాడు. ఆ విధంగా ఫరోకి యోసేపు యొక్క కుటుంబం అంటే ఇష్టము కలిగింది. వారిని ప్రేమించేటువంటి హృదయము కలిగింది. ఆ రకంగా భీకరమైనటువంటి 7 సంవత్సరాల కరువు పరిస్థితిలో కుటుంబమునంతటినీ ఐగుప్తు దేశమునకు పిలుచుకోవటం, వారికి కావలసినటువంటి స్థలమును ధాన్యమును ఇచ్చి వారిని బహుగా ఘనపరిచి ఐగుప్తు దేశంలో ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని ఉంచటం జరిగింది. కానీ యోసేపు జీవించి ఉన్నటువంటి తరుణములో ఉన్నటువంటి ఫరో యోసేపు తదనంతరము మరణించటము జరిగింది. ఆయన మరణించిన తదనంతరము వచ్చినటువంటి ఫరో యోసేపును, ఆయన యొక్క ఘన చరిత్రను ఎరగనటువంటి వాడుగా ఇశ్రాయేలీలు బహుగా ఆశీర్వదించబడుతూ విస్తరిస్తున్నటువంటి క్రమంలో ఆర్థికంగాను అలాగే సమాజపరంగాను వారి వృద్ధి చెందటము భయము కలిగింది. ఆ భయములో నుండి ఈర్ష్య పుట్టింది. ఆ ప్రకారంగా వారి పట్ల ఒక రకమైనటువంటి ద్వేషము, ఏహ్యాన్ని పెంచుకోవటం జరిగింది. వారి వృత్తిని నిర్మూలించాలి అనేటువంటి క్రమంలో రాజు ఒక చట్టం చేశాడు. అదేంటంటే ఐగుప్తు దేశం యొక్క పౌరసత్వం వారికి లేకుండా, అంత మాత్రమే కాకుండా వెట్టి పనులు చేసేటువంటి బానిసలను గాను దాసులను గాను వారిని ఎంచటము జరిగి, ఇటుకలు తయారు చేయటం, పొలం పనులు చేయటం తదితరమైనటువంటి కష్టతరమైనటువంటి పనులలో వారిని పెట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలోనే మోషే పుట్టడం, ఆయన ఫరో కుమారునిగా మరి రాజ భవనములో పెరగగలిగే అవకాశం తనకు దొరకటం, ఐగుప్తు దేశం యొక్క సకల విద్యలని అభ్యసించగలగటం, అయినప్పటికీ ఆయనకెప్పుడు కూడా రాజరిక అధికారపు వ్యామోహము కలగలేదు. సుఖభోగాల వైపు తన మనస్సు మళ్ళలేదు. తన పితరుల దేవుడైనటువంటి యెహోవా నిజమైనటువంటి దేవుడని బలమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడుగా, దేవుని యందు కృతజ్ఞత మరవక, దేవుని ప్రజలైన తన రక్త సంబంధీకులైనటువంటి ఇశ్రాయేలీల మీద ప్రేమ చావక, అలాగే వారి నిర్గమము ఆ తదనంతరము క్రీస్తు యేసు ద్వారా రక్షించబడబోయేటువంటి లోకమును దృష్టిలో పెట్టుకున్నటువంటి వాడుగా ఆయన ఆ ఇశ్రాయేలీలని, అనగా అప్పటికి హెబ్రీయులని పిలువబడుచున్నారు, ఆ హెబ్రీయులని కాపాడుకోవాలి అనేటువంటి ఒక బాధ్యత తనకు కలిగింది. ఆ
ఆ భారాన్ని తను మోయాలి అని భావించాడు. అందులో క్రమంగా ఐగుప్తీయులు ఈ హెబ్రీలని పెడుతున్నటువంటి బాధలని చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పట్టణ అలాగే ఆ ప్రాంత పర్యటనకి వెళ్ళటం జరిగింది. అప్పుడు ఐగుప్తీయుడొకడు హెబ్రీని కొట్టడం చూసి ఐగుప్తీయుని చంపేశాడు, పాతర పెట్టేశాడు. ఆ వార్త రాజుకు తెలిసింది. అలాంటి పరిస్థితుల్లో అసలు హెబ్రీల్లో మగపిల్లలే పుట్టడానికి వీల్లేదు అనేటువంటి శాసనం చేసినటువంటి రోజుల్లో అలాంటి హెబ్రీయుడు ఐగుప్తుని చంపాడు అనేటువంటి వార్త తీవ్రమైనదిగా పరిగణించి ఐగుప్తు రాజు నన్ను ఎలాగనైనా చంపుతాడు అనేటువంటి ఒక భయంతో అప్పటికున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో తలదాచుకోవాలని భావించినటువంటి తాను ఐగుప్తు దేశము నుండి మిద్యాను దేశంలోనికి పారిపోవటం జరిగింది. అయితే యాదృచ్ఛికంగా అబ్రహాము సంతానములో నుండి వచ్చినటువంటి మిద్యానీయుడైనటువంటి ఇత్రో గృహమునకు తాను ఆ ఇత్రో గొర్రెలను తాను మేపటం, ఇత్రో కుమార్తె అయినటువంటి సిపోరాని వివాహం చేసుకోవటము జరిగింది. ఇది ఇలా ఉంటూ ఉండగా అంటే చూడండి, యోసేపు హయములో ఉన్నటువంటి రాజు వేరు, మోషే గారి ఎదుగుదలను అంటే మోషే పుట్టి పెరుగుతున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి రాజు వేరు. ఇలా మోషే మిద్యాను దేశంలో ఉండగానే ఆ రాజు కూడా మరణిస్తాడు. ఇప్పుడు మూడవ రాజు వచ్చాడు. మూడవ రాజు వచ్చి ఏమైనా మనసు మార్చుకుంటాడా అనంటే మార్చుకోకపోగా అదే అదివరకటికి ఉన్నటువంటి ఫరో ఏదైతే కొనసాగిస్తున్నాడో హెబ్రీలను తొక్కిపెట్టేటువంటి కార్యక్రమం, మూడవ వాడుగా వచ్చినటువంటి ఫరో కూడా దాన్ని కొనసాగించటం జరుగుతుంది. మీకు యోసేపు హయంలో ఉన్నటువంటి ఫరో గురించి మీకు తెలుసు, మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అలాగే ఈ నిర్గమకాండము 1వ అధ్యాయం 8వ వచనంలో రెండవ ఫరోను గురించినటువంటి వార్త మనకు కనబడుతుంది. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అంటే రెండవ రాజు అన్నమాట. అంటే రెండవ రాజు అంటే ఫరోలోనే రెండవ ఫరో అని కాదు. ఇశ్రాయేలీలు ఐగుప్తునకు వెళ్ళిన తర్వాత ఉన్న రెండవ రాజు, లేదా వచ్చిన రెండవ అధికారంలోనికి వచ్చిన రెండవ రాజు. ఆ పిమ్మట 23వ వచనంలో మనం చూస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. రైట్, ఇశ్రాయేలీలు అంటే ఐగుప్తు రాజు చనిపోయెను అని అనగానే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ స్థానంలో మరొక రాజు వస్తాడు అని, వచ్చాడు కూడా. అలా మూడవ రాజు ఏలన ఆరంభించినటువంటి సమయం అది. ఆ సమయంలో ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారట? అదే 23వ వచనం కంటిన్యూ చేస్తే, తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు. అయ్యో, ఈ కొత్త రాజు వచ్చిన తర్వాతనైనా ఆయనకైనా కాస్త మన మీద కనికరం కలుగుతుందేమో అని ఆశపడితే ఆయనకి కూడా కనికరము కలగటము లేదు కదా. ఆయన కూడా అలాంటి శాసనాలతోటి మనల్ని తొక్కిపెడుతున్నాడు కదా. మనము ఈ వెట్టి పనులు ఎన్నాళ్ళు చేయాలి? ఈ బాధ, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు మనకి ఎన్ని రోజులు అని చెప్పి వాళ్ళు బాధపడుతూ, బాధలో ఉన్నప్పుడు సహజంగానే
దేవుడు జ్ఞాపకం రావటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వారు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఇక చివరికి దేవుడే దిక్కు అన్నటువంటి ధోరణితో వారు, అయ్యా మా పితరులు చెబుతూ వచ్చారు, యోసేపును ఆశీర్వదించినటువంటి వాడవు, యాకోబు, ఇస్సాకు, అబ్రహాములను ఆశీర్వదించినటువంటి దేవుడవని మేము విన్నాం, వారికి వాగ్దానాలు కూడా చేశావట, మాకు ఒక దేశం అంటూ మీరు ఏర్పరిచారట, అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అంట. మరి ఈ పరాయి దేశమైనటువంటి ఐగుప్తు దేశంలో మాకు ఈ బానిస దుర్భిక్షకు బ్రతుకు ఇంకెన్నాళ్ళయ్యా, నీకు కనిపించటం లేదా, వినిపించటం లేదా మా బాధ, మమ్మల్ని కనికరించవా, కృప చూపించవా, మమ్మల్ని విడిపించవా, మా కోసమై మీరు ఏర్పాటు చేసినటువంటి దేశమునకి మమ్మల్ని తీసుకెళ్ళవా అని వారు రోధిస్తూ గగ్గోలు పెడుతూ దేవునికి మొరపెట్టుకోవటం జరిగింది. నిట్టూర్పులు విడిచి మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. అలా ఎప్పుడైతే వారి మొర దేవునికి చేరిందో 24వ వచనంలో, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. అవును కదా, వారికి మాట ఇచ్చాను కదా, మరి ఈ పరిస్థితుల్లో వారిని తీసుకెళ్ళటం సముచితము అని భావించాడు. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యము ఉంచాను. ఆ క్రమంలో ఇప్పుడు ఆయన దృష్టి మోషే మీదకి వెళ్ళింది. ఆ మోషేను పిలవాలి అని భావించాడు, మోషేకు విషయం చెప్పాలి అని భావించాడు. ఆ క్రమంలో హోరేబు అనేటువంటి కొండ ప్రాంతంలో మేకలను, గొర్రెలను మేపుకుంటున్నటువంటి తరుణంలో మోషే ఒక చోట ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక పొద ఉన్నపలంగా మండటం ప్రారంభించింది. తన జీవితంలో ఎన్నడూ ఆ రకమైనటువంటి దృశ్యమును చూడనటువంటి వాడే ఒక్కసారిగా ఆశ్చర్యచకితుడైనటువంటి ఆయన ఆందోళనకి గురయ్యాడు. ఏంటి పొద ఉండటం ఉన్నపలంగా? సరే, మండుచున్నది అనంటే పొద ఏమైనా కాలిపోతున్నదా అనంటే పొద కాలిపోవటం లేదు, పొదగానే ఉంటున్నది, మంట మండుచున్నది. ఇది ఎలాగో జరుగుతున్నది అనే ఆశ్చర్యం ఒకవైపు, భయం మరొక వైపు. అలాంటి మనసుతో అతడు చూస్తున్నప్పుడు దేవుడు ఒక శబ్దాన్ని అతనికి వినిపించాడు. మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. మొత్తానికి అగ్ని అనేటువంటి ఒక దేవదూత పొద ఎద్దకు వచ్చింది. అగ్ని రూపంలో అక్కడ మోషేకు ప్రత్యక్షమైంది. ఆ అగ్నిలో నుండే ఒక శబ్దం వచ్చింది. ఏమని అనంటే, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి అనే పదప్రయోగం ఇక్కడ చేయబడింది, కానీ వాస్తవానికి దేవుడు పొద నడుమలో లేడు. మరెవరున్నారు అనంటే, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ ఎవరైనా ప్రస్తుతం లైవ్లో ఉన్నా, ఇది లైవ్లో కాదు కదా, రికార్డ్ అవుతున్నది, భవిష్యత్తులో ఎవరైనా వీడియో చూసినప్పుడు వారికి దేవుడే అనేటువంటి ఆలోచన వారి మనస్సుల్లో
స్థిరపరచబడకుండా దేవుడు కాదు, దేవుని స్థానములో దేవుని తరపున వకల్తా తీసుకుని వచ్చిన ఒక దేవదూత అనేటువంటి విషయం తెలియబడులాగున అపోస్తల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో అక్కడెవరు ప్రత్యక్షమయ్యారు అనేటువంటి విషయం తేటపరచబడుతూ ఉంటుంది. 7వ అధ్యాయము 30వ వచనంలో నుండి మనం చూస్తే 40 ఏళ్ళైన పిమ్మట, అంటే ఏ 40 ఏళ్ళైన పిమ్మట అంటే ఐగుప్తు దేశంలో నుండి మిద్యాను దేశంలోనికి వెళ్ళిన 40 సంవత్సరాలైన పిమ్మట అని దాని అర్థం. రైట్. సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలో అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడేను. ఇందాకేం చదువుకున్నాం మనం? దేవుడు అని చదువుకున్నాం మనం. కానీ దేవుడు కాదు, దేవదూత కనబడి మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా, అయితే వాస్తవిక విషయం ఏంటంటే మోషేనే కాదు, అంతకుముందు ఉన్నటువంటి లోతైన అంత ఆపి ముందుకున్నటువంటి అంటే అబ్రహాం అయినా వీళ్ళందరూ కూడా చివరికి అపోస్తలుడైనటువంటి యోహాను కూడా దేవదూతలను చూసి దేవుడని భ్రమపడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ గంభీర స్వరము, ఆ స్వరములో అధికార తర్పము తదితరమైనటువంటి కనబడినప్పుడు దేవుడే అని వారు భావించారు, సాష్టాంగపడ్డారు, ఆతిథ్యం ఇచ్చారు, రకరకాలుగా వారిని ప్రభువాని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా మోషే కూడా మరి దేవుడు అని పొరపడ్డాడు, దేవదూతను చూసి దేవుడు అని పొరపడ్డాడు. ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభు వాక్కు వినబడెను. వాస్తవానికి మాట్లాడుతున్న దేవుడు కాదు, దేవదూతే దేవునిగా మాట్లాడుచున్నది కనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదనని అతనితో చెప్పాను. అధికారినిగాను, అంటే ఇశ్రాయేలీలకు అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను. ఎవరు నిరాకరించారు? మోషేను. అది నువ్వు మాకు అధికారివా అని నిరాకరించింది ఎవరు? ఇశ్రాయేలు. ఎందుకంటే హెబ్రీ సహోదరులే ఒకరిని ఒకరు తిట్టుకుంటూ కొట్టుకుంటున్న సందర్భంలో అన్నదమ్ములైనటువంటి మీరెందుకు కొట్టుకుంటున్నారని వారిని అడిగి ఆలోచన చేయించే ప్రయత్నంలో హెబ్రీయుడైన అన్నటువంటి మాట ఏంటంటే, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడు ఎవడు అని అడగటమే కాకుండా, మొన్న ఐగుప్తీని చంప చూసినట్లుగా మమ్మలను కూడా చంప చూస్తున్నావా అని ఒక విధంగా మోషేను బ్లాక్మెయిల్ చేశాడు, భయపెట్టించాడు, భయపెట్టాడు. అలా ఏ హెబ్రీలైతే భయపెట్టారో వారికే మోషేను అధికారినిగాను తీర్పరినిగాను నియమించాడు. రైట్. మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏళ్ళు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను.
కనుక ఇప్పుడు పొద నడుమ దేవుడు అనేటువంటి పదప్రయోగం వచ్చిన, ప్రభువు అనేటువంటి పదప్రయోగం వచ్చిన, స్వరం ఏదైనా వినబడుతున్నట్లుగా మనకు అక్కడ సందర్భం కనబడిన, అదంతా కూడా దేవదూత ఉండి, దేవదూతే మాట్లాడి, దేవదూతే నియమించి పంపించింది అనేటువంటి విషయాన్ని మనం మనసులో పెట్టుకొని ఇప్పుడు మరలా నిర్గమకాండంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చదువుతూ ముందుకు సాగాలి. ఎన్నో వచనంలో ఉన్నాం? 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. వాస్తవానికి అంటే యెహోవా చూచెను అని అంటే యెహోవా పొదలో ఉంటేనే చూడగలిగేవాడేమి కాదు, ఆయన పరలోకంలో ఉన్నా చూడగలిగేటువంటి వాడు. కనుక అది మనం కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కరెక్ట్, చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి, ఇక్కడ మాత్రం దేవుడు పొద నడుమలో లేడు. ఎక్కడున్నాడు అప్పటికి? దేవుడు పరలోకంలో ఉన్నాడు. పొద నడుమలో ఉన్నది ఎవరు? దేవదూత. అది దేవదూత పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. అందుకు అతడు ఏమన్నాడు? చిత్తము ప్రభువా అని. నేను ఎందుకన్నాడు? దేవదూత అని ఎరిగి అన్నాడా? దేవుడు అని అనుకొని అన్నాడా? దేవుడు అని అనుకొని ప్రభువా అని అన్నాడు. పొరపడ్డాడు, మోషే పొరపడ్డాడు, అబ్రహామే పొరపడ్డాడు కదా. రైట్. అలా ప్రభువా అని అన్నాడు. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అని నేను. స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేటువంటి విషయము ఈ కాలంలో అది వర్తించదు. ఈ క్రొత్త నిబంధన కాలంలో వర్తించదు. కానీ ఆ కాలములో అది పరిగణలోనికి తీసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇది జ్ఞానకాలం, అది అజ్ఞాన కాలం, ఇది ఆధునిక కాలం, అది పురాతన కాలం, ఇది సైబర్ యుగం, అది రాతి యుగం. ఇప్పుడు శుచి శుభ్రత మీద అవగాహన ఉన్నటువంటి కాలం, ఆ రోజుల్లో లేనటువంటి కాలం. అందుకే వాళ్ళకు శరీర సంబంధమైన సున్నతి ఉన్నది, మనకు లేదు. కనుక ప్రియులన వారున్నటువంటి సామాజిక స్థితిని బట్టి కాస్త స్థలం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే శుచి శుభ్రత అనేటువంటిది మెయింటైన్ చేయాలి అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నియమము వారికి చెబుతూ దాన్ని పాటింపచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమండి? అంటే దైవ సన్నిధిలోనికి వస్తే శుభ్రంగా వెళ్ళాలి, పరిశుద్ధంగా వెళ్ళాలి అనే ఒక నియమమును ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఏమండి? తెలుసు కదా, ఒకప్పుడు మన పెద్దలు ఉన్నటువంటి స్థితి తెలుసు. మన తాతల కాలంలో ఎన్ని రోజులకు ఒకసారి స్నానం చేసేవారండి? వాస్తవానికి చెప్పుకోవాలి, ఇలా రెడ్డోడు కాపోడు కమ్మోడు మాదిగోడు మాలోడు ఏం తేదలేదు. 3 రోజులకు ఒకసారి 6 రోజులకు ఒకసారి చేస్తే మా ఎక్కువ. రైట్. రాను కొంత కులాల వారీగా తేడాలు వచ్చాయి. మళ్ళీ కొంచెం బ్రాహ్మణ్స్ ఎక్కువగా శుచి శుభ్రత మీద దృష్టి పెట్టడం, కొంచెం మాదిగా ఇంకా మిగతా జాతులు ఏవైతే ఉన్నాయో కాస్త దాన్ని కేరింగ్ చేయకపోవటం. అంటే కేరింగ్ చేయకపోవటం అంటే అక్కడ కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వీడంతా ఎప్పుడు కష్టపడాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏ కాపాయనా, ఏ రెడ్డాయనా, ఏ బాబనాయనా గురించి ఏం పని చెప్తాడో తెలియనటువంటి పరిస్థితి. కడుపు కాలుతున్నటువంటి రోజులు అవి. ఒకవైపు కడుపు కాలి ఏడుస్తుంటే స్నానాలు, ఈ బట్టలు కొనుడు, ఇది చేసుకుంటే ఏడుందును నేను అన్నటువంటి రోజులు అవి. పొద్దంతా కష్టపడి వచ్చి ఇప్పుడు స్నానం చేసి పడుకోవాలన్నంత ఓపిక లేనటువంటి రోజులు అవి. ఈ స్నానం నాకు, నేను అలసిపోయాను, నాకు విశ్రాంతి అవసరమని ఎట్లుంటే అట్లా తలవాల్చిన రోజులు అవి.
కనుక శుచి శుభ్రత అనేటువంటిది ఆ రోజుల్లో తక్కువ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు దైవ సన్నిధిలోనికి వచ్చినప్పుడు శుభ్రముగా రావాలి, అంటే స్నానం చేసి రావాలి, ఉతికిన వస్త్రములు వేసుకొని రావాలి అనే నియమములు ఆ రోజుల్లో దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఇక్కడ మోషేతో ఆరంభించినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. రానుగా ఆయన శుచి గురించి శుభ్రత గురించి చెప్పిన విషయాలు వింటేనండి ఈరోజు మనకు కూడా అది సాధ్యమా అనిపిస్తుంది. అంత కఠినంగా చెప్పడం జరిగింది, అంత తీవ్రంగా చెప్పడం జరిగింది. రైట్, నీ చెప్పులు విడుమని చెప్పాడు, ఎందుకంటే ఆ చెప్పులు వేసుకొని ఎక్కడెక్కడో తిరిగి ఉంటాడు కాబట్టి. ఎక్కడున్నావు అండి? 6వ వచనం, నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ ప్రదేశము అని 6వ వచనం. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. వాస్తవానికి నేను దేవదూత అని చెప్పటం లేదు. ఒకళ్ళు చెప్తే లైట్గా తీసుకోవచ్చు కదా, ఇట్లా కూడా ఉంటారు. దేవదూత ఏం చెప్తుంది, ఎలా మాట్లాడుతున్నదంటే ఎంతసేపు దేవుడను అన్న విధంగా మాట్లాడుతుంది. అప్పుడు ఈయన భయపడిపోయాడు, అమ్మో దేవుడా. ఒక భక్తి గౌరవంతో కూడుకున్నటువంటి దృక్పథంలో కావచ్చు, లేదా ఒక భయంతో కూడుకున్నటువంటి అధికార దృక్పథ కోణంలో కావచ్చు చూసినప్పుడు భయపడతారు. అతన్ని నేరుగా కళ్ళలో కళ్ళు పెట్టి చూడటానికి నెరుస్తారు. అలా మోషే కూడా అతన్ని నేరుగా చూడటానికి వెరచెను, అంటే భయపడెను దాని అర్థం. రైట్, 7వ వచనం. మరియు యెహోవా ఇట్లని నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారు పెట్టిన మొరను నేను వింటినంటే ఆ మొర వాళ్ళు ఎప్పుడు పెట్టారు, ఎట్లా పెట్టారు, ఆయన ఎట్లా విన్నాడు అనే విషయం 2వ 23వ వచనంలో మనం చూసాం. రైట్, నేను వింటిని అంటే ఇప్పుడు దేవుడు ప్రజల యొక్క మొరను వినేటువంటి వాడని, వారి స్థితిగతులను చూసేటువంటి వాడని, అలాగే వారు దుఃఖపడుతూ పెట్టేటువంటి మొరను బట్టి అతని హృదయము కరిగేటువంటిదని, జాలి చూపేటువంటి మనస్సు అని, ఆయన ప్రేమించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయం ఈ వచనం ద్వారా మనకు స్పష్టమవుతున్నది. రైట్, 8వ వచనం. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీయులకు, పెరజ్జీలకు, హివ్వీలకు, యోబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. అంటే ఇదివరకే ఈ కొన్ని జాతుల ప్రజలు అక్కడ ఉన్నారు, వాళ్ళ దేశమును వీళ్ళకి ఇవ్వటానికి దిగివచ్చి ఉన్నారు అని అంటున్నాడు. ఇక్కడ ఒక క్వశ్చన్ మనకు రేజ్ అవుతుంది. ఆల్రెడీ కొంతమంది నివాసం చేస్తున్నటువంటి దేశములో నుండి వారిని వెళ్ళగొట్టి వారి దేశమును మరొకరికి ఇవ్వటము అనేటువంటిది ఎంతవరకు సమంజసకరము అనేటువంటి ప్రశ్న మనలో రేకెత్తుతుంది. ఆ ప్రశ్న రేకెత్తుతుంది. అయితే గతంలో మీకు ఒక పాఠం చెప్పి ఉన్నాను, మీకు చెప్పానా లేదా మీరు విన్నారా లేదా నాకు అంత జ్ఞాపకం లేదు. బట్ ఈ వర్షన్లో ఒక పాఠం చెప్పి ఉన్నాను. ఎందుకు అనంటే ఇశ్రాయేళ్ల పరిశుద్ధతను బట్టి కనాను దేశంలో వారిని ప్రవేశపెట్టలేదు, కానీ అప్పటికే అన్యులు చేసినటువంటి పాపాన్ని బట్టి వారిని పారదూలి వీరిని ప్రవేశపెట్టాడు అనేటువంటి ఒక పాఠాన్ని మీకు చెప్పాను. రైట్, ప్రియులరా, వీళ్ళని ఎందుకు వెళ్ళగొట్టాడు అంటే ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను, ఇది నేను షార్ట్లో చెప్తాను, ఫ్యూచర్లో దాన్ని ఒక టాపిక్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టాడు
వాళ్ళది వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు అని అంటే వాగ్దానం చేయటాన్ని బట్టి మాత్రమే కాదండి. మీకు అబ్రహాముతో మాట్లాడి అబ్రహామును ఆశీర్వదించిన సందర్భంలో ఒక మాట మనం చదువుకున్నాం. ఈ అమోరీయుల పాపం ఇంకా పండ లేదు, వారి పాపం పండేంత వరకు నీ జనులు అక్కడనే ఉంటారు. అంటే ఎక్కడికైతే పరదేశులుగా వారు కొనుక్కోబడతారో అక్కడనే ఉంటారు. అది పూర్తి అయిన 400 సంవత్సరాలకి నేను వారిని విడిపించుకొని తీసుకొని వస్తాను అని అన్నాడు. అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా కనానీయులు. అంటే కనాను అండ్ వాళ్ళ యొక్క బ్రదర్స్ టీం వాళ్ళ ఒక సంతానములో నుండి వచ్చినటువంటి వారు. ఎవరి సంతానములో నుండి వచ్చినటువంటి వారు అనంటే అబ్రహాంకు ఒక తమ్ముడు ఉన్నాడు, నాహోరు సంతానంలో నుండి వచ్చినటువంటి జాతులు ఇవి. వీళ్ళకి దేవుడు అంటే తెలియదు, భయం భక్తి అలాంటిది ఏమీ లేదు. పాపాలు చేస్తున్నారు. అయినప్పటికీ వారి పట్ల ఇంకా దీర్ఘశాంతము కలిగిన వాడుగా వారు ఇంకొన్నాళ్ళకైనా తెలుసుకొని పాపం చేయకుండా నా వైపు మళ్ళుతారు అనేటువంటి ఒక దృక్పథంతో వారి కోసం కనిపెడుతున్నాడు. అయితే అప్పటికీ వారు చేస్తున్నటువంటి తీవ్రమైన నేరాలను బట్టి దేవునికి ఆగ్రహం వస్తున్నది. కానీ ఇంకొంతకాలము వేచి చూద్దాము, ఇంకొంత అవకాశము ఇచ్చి చూద్దాము, అప్పటికీ మారకపోతే తీవ్రమైన నిర్ణయం తీసుకుందాము అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు. అలా వేచి చూశాడు. తీరా ఎంత చూసినా కూడా వారిలో మార్పు రాలేదు. ఈలోపు ఇశ్రాయేలీల యొక్క శ్రమలు తీవ్రమైపోయాయి, వారి మొర ఎక్కువైపోయింది. ఈ క్రమంలో అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు ఆయనకు అనిపించింది ఆ వాగ్దానం నెరవేర్చేటువంటి సరి అయిన సమయము ఇదే. వారిని వెళ్ళగొట్టవలసిన సమయం ఆసన్నమైంది, వీరిని విడిపించవలసిన సమయము ఆసన్నమైంది అని భావించి వారి దేశమును, అంటే వారి దేశమునకు కనాను దేశమని పేరు, ఆ కనాను దేశమును వారికి ఇవ్వటానికి ఆయన ఇష్టపడి ఉంటున్నాడు. రైట్. అలా వారి నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితివి. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. వాస్తవానికి సకల పాండిత్యములు తెలిసినటువంటి వాడు మోషే ఒక్కడే ఆ సమాజంలో. రైట్. అలాగే హెబ్రీల బాధల మీద కాస్తో కూస్తో అవగాహన కలిగి వారి పట్ల బాధపడగలిగేటువంటి హృదయం కలిగినటువంటి వాడు ఆయనే. అలాగే ఐగుప్తు దేశ రాజ వ్యవస్థను గురించి తెలిసినటువంటి వాడు కూడా ఆయనే. అంటే ఇటు జ్ఞానానికి జ్ఞానం ఉంది, హృదయానికి హృదయము ఉన్నది. కనుక ఇతడే సమర్థుడు అని భావించి దేవుడు మోషేను ఎన్నుకోవటం జరిగింది. అయితే మోషే తనలోనికి తాను తొంగి చూసుకుంటూ
నేను చిన్నవాడను అనేటువంటి భావనలో ఉన్నాడు ఆయన. నేను ఫరోతో మాట్లాడగలిగేంత సమర్థుడనా? ఫరోతో మాట్లాడి విడిపించగలిగేంత యోగ్యత నాకు ఉన్నదా? లేదు కదా అని తాను తగ్గించుకునేటువంటి ధోరణి ఒకవైపు, అంతటి పాత్రను పోషించగలనా నేను అనేటువంటి అపనమ్మకం మరొక వైపు. తన పట్ల తనకున్నటువంటి విశ్వాసములో, అంటే ఎందుకైనా మంచిది, హృదయం లేదని కాదు, అవగాహన లేదని కాదు, కానీ అంతటి బాధ్యతాయుతమైనటువంటి పెద్ద పాత్రను మీద వేసుకొని దానికి న్యాయం చేయకపోయేటువంటి పరిస్థితుల్లో ఉండటం కంటే ఆ బాధ్యత మరెవరికైనా దేవుడు ఇస్తే నేను నా శక్తి మేరకి నా పాత్ర, నా సహాయ సహకారాలు, నా పాత్రని పోషించడానికి నేను ముందుకు రాగలను అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాడు మోషే. ఇక్కడ తప్పించుకో చూస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. తప్పించుకో చూస్తున్నట్టుగా కనబడటం అనేటువంటిది అక్కడ తన పాత్రను తాను పోషించటానికి సోమరి అయి దాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి కాదది. అలాంటి మనసుతో చేస్తున్నటువంటి దృక్పథము కాదు. ఇశ్రాయేలుల మీద ప్రేమ లేక కాదు, అంతటి పెద్ద బాధ్యతని నేను తీసుకొని దానికి న్యాయం చేయలేకపోతే బాగుండదు కదా అనేటువంటి దృక్పథంతో ఆ మాట ఆయన అంటున్నాడు. రైట్. ఎంతటి వాడని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరనెను. చివరి వారంలో ఈ మాట ప్రస్తావించుకున్నాం. రైట్. ఏ కొండ మీదనైతే ఏ అగ్ని పొద అయితే మోషేకు కనబడిందో అదే కొండ మీద మీరు మరల నన్ను సేవించెదరు. ఎప్పుడు అంటే నేను చెప్పిన మాట ప్రకారంగా ఇశ్రాయేలీలను విడిపించుకొని మీరు తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు సేవించెదరు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నేను చెప్పిన మాట నిన్ను ఏమార్చేటువంటి మాట కాదు, లేదా ప్రలోభ పెట్టేటువంటి మాట కాదు, ఇంకేదో ఉద్దేశంతో చెప్పినటువంటి మాట కాదు. నేను చెప్పినటువంటి మాటలో యథార్థత ఉన్నది అనేటువంటి విషయాన్ని నీవు ఎరుగుతావు, అది జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. రైట్. 13వ వచనం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అప్పటి వరకు యోసేపు దేవుడని, యాకోబు దేవుడని, ఇస్సాకు దేవుడని, అబ్రహాము దేవుడని మాత్రమే వాళ్ళకు పరిచయం చేయబడుతున్నాడు. ఒరిజినల్గా ఆయన పేరేందో మోషే కూడా తెలియదు. ఒకవేళ ఇప్పుడు అక్కడప్పుడు అంటే మన పితరుల దేవుడు అంటే సరిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి ఒక సంచలనాత్మకమైనటువంటి క్రియ చేయబోతున్నాను కాబట్టి ఏంటది, ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించాలి. రండిరా పోదామంటే వాడు అంత ఈజీగా ఎందుకు వస్తాడు? ఎందుకు కొట్లాడుకుంటున్నారు అన్నందుకే నిన్నెవడు మా మీద నాయకుడిగా నియమించాడు అని చెప్పేసి ఎదురు తిరిగిన ప్రజలు వాళ్ళు. అలాంటి పరిస్థితులలో తట్టపుట్ట చదువుకోండి, మన దేశానికి మనం పోదాం, వాగ్దానం తీసినట్టు దేశానికి మనం పోదాం అంటే ఎవడిరా నువ్వు అని అంటారు. లేదు, నన్ను దేవుడు పంపించాడు, మన పితరుల దేవుడు పంపించాడు అంటే అవునా, మాకెవ్వరికి చెప్పని దేవుడు నీకే చెప్పాడరా అని అంటారు. సరే చెప్పాడు అనుకుందాం, ఇంతకీ ఆ దేవుని పేరేంటి అని అంటారు వాళ్ళు. నీకు తెలిస్తే ఆ దేవుని పేరేమిటి అని అడుగుతారు. అప్పుడు నేనేం చెప్పాలయ్యా అని అన్నాడు. అని అడిగితే దేవుడు ఏమన్నాడు? 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను, ఆయన పేరు అదండి, అంతే.
చాలామంది ఇంకోటి దాన్ని ఇంత కలిపెత్తుంటారు. ఏంటది? నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. ఇదంతా కాదు. నా పేరేంటంటే ఉన్నవాడను, అంతే. దట్ ఈస్ క్లోజ్ ఎనఫ్. నేనేమై ఉన్నాను అని అంటే ఉన్నవాడనై ఉన్నాను అని మళ్ళీ దానికి కంటిన్యూషన్ చేసి మాట్లాడాడు. ఆ పదజాలం అట్లా మాట్లాడాడు. కానీ ఆయన ఉన్నవాడు మాత్రమే. ఉన్నవాడు అని అనవాడనై ఉన్నాను అనేది కాదు అది. నా పేరు రమేష్, నేను రమేష్ అని పిలువబడిన వాడనై ఉన్నాను అన్నాను అనుకో. ఇప్పుడు నా పేరు ఏంటంటే మీరు ఏం చెప్పాలి? రమేష్ అని పిలువబడిన వాడై ఉన్నాడు అని అంటారా మీరు? అదనమాట అక్కడ పాయింట్. రైట్. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను. నేను ఉండును, నేను ఎప్పుడు ఉంటాను అనే అర్థం వచ్చేటట్లుగా అలా ఆయన నన్ను పంపించాడని నువ్వు చెప్పవలనని మోషేకు చెప్పాడు. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఏంటది? ఉన్నవాడు. ఒరిజినల్గా దేవుని పేరు అదండి. ఇంకా రకరకాలైనటువంటి పేర్లతో పిలువబడినప్పటికీ ప్రాపర్గా మాత్రం ఆయన పేరు ఉన్నవాడు. ఇది యుగ యుగములు అని చెప్పాడు. రైట్. 16వ వచనం, నీవు వెళ్ళి ఇశ్రాయేలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెరజ్జీలు, హివ్వీలు, యోబుసీయులున్న దేశమునకు మిమ్మును రప్పించేదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రిల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము, సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనీయడని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్ము పంపివేయును. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేదను. కనుక మీరు వెళ్ళున్నప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగుదారిని, తన ఇంట నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురు అన్నాడు. ఈ వచనాలన్నింటిలో కూడా కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. ఏమంటున్నాడు అంటే, ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి మీరు ఒక మాట అడగండి, మా పితరుల దేవుడైనటువంటి యెహోవాను మేము పూజించాలి, కొలవాలి. ఎప్పుడు ఎక్కడ అంటే మీరు సెలవిస్తే 3 దినముల ప్రయాణమంతా దూరం అడవిలోనికి వెళ్ళి మేము అక్కడ సేవిస్తాము అని అడగండి అన్నట్టు. ఇక్కడ ఒక ప్రశ్న రేస్ అవుతుంది. నిజంగా 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళి దేవుణ్ణి కొలిచి మళ్ళీ ఐగుప్తు దేశమునకు తిరిగి వచ్చే ఉద్దేశంతోనే అడగమన్నాడా? అట్నుంచి అంటే జంప్. అక్కడ హైందవులు సంధిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడు మోషే చేత అబద్ధము ఆడించాడు, జంపు జలాన్ని చేయించాడు అని వ్యంగ్యంగా
మాట్లాడటం జరిగింది. రైట్, ఇప్పటికే 2 ప్రశ్నలు మీ ముందుకు వచ్చేసాయి. ఒకటి, కనానీయులను ఎందుకు వెళ్ళగొట్టాడు? రెండవది, మోషేను అలా ఎందుకు అడగమన్నాడు? ఓకే, 2 ప్రశ్నలు. వీటికి మనం పాఠాల రూపంలో సమాధానం చెప్పుకుంటామండి రాబోయే మేబీ వచ్చే వారం నుండే చెప్తాను. ఇంకా మరొక విషయం ఏంటంటే, మీరు అంటే నీవు ప్లస్ అధికారం ఫరో యుద్ధకు వెళ్ళి అనేక అద్భుత కార్యములు చేస్తారు. చేసి ఆయనను భయపెట్టి అతడు మిమ్మల్ని పొమ్మనులాగున చేయగలుగుతారు. అలా మీరు వారి దేశములో నుండి బయటికి వచ్చేస్తారు. వచ్చేటప్పుడు ఊరికి రారు. ఏం చేస్తారు అంటే, వారి బంగారమును, వెండిని, వస్త్రములను, తదితరములైనటువంటి విలువైనటువంటి వాటిని అడిగి తీసుకొచ్చుకొని మీ పిల్లలకి అనగా మీ కుమార్తెలకు వాటిని ధరింప చేసుకుంటారు అని జరగబోయేటువంటి దాన్ని మోషేకు చెప్పటం జరిగింది. ఓకే, సరిపోతుంది నేను అనుకుంటున్నాను. ఏంటంటే రైట్ మీ కుమార్తెలకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురా నేను. వాస్తవానికి ఇది దోపిడి కాదండి. ఎందుకు దోపిడి కాదు అంటే, వారు ఎన్ని సంవత్సరాలు బానిస బ్రతికారు? 400 సంవత్సరాలు బానిస బ్రతికారు. 30 సంవత్సరాలు దర్జాగా బ్రతికారు యోసేపు ఉన్నంత కాలం. వీళ్ళ శ్రమను వాళ్ళు దోచుకున్నారు. ఆ శ్రమ దోపిడికి దేవుడు ఇక్కడ న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు అంటే, ఎంతో కొంత వాళ్ళని అడగండి, వాళ్ళు ఇస్తారు. వాళ్ళని అడగండి, వాళ్ళు ఇస్తారు. మీ కష్టానికి ఎంతో కొంత ఫలము దక్కుతుంది అన్న ఉద్దేశం ఆ మాటలు. దోచుకుందరు అనేటువంటి అంటే, మాకే ఇవ్వండి ఇక మళ్ళీ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరు కాబట్టి అంటే మళ్ళీ 3 రోజులకు వస్తామన్నారు కదా, 3 రోజులకి మళ్ళీ తిరిగి వస్తామన్నటువంటి పదప్రయోగం ఉంది కాబట్టి వాళ్ళు మామూలు అక్క కొంచెం పెళ్ళి పోదానా మీ అది ఇయ్యవా, బ్రాస్లెట్ ఇయ్యవా అంటే ఇస్తారు కదా. అలాంటిది ఏమైనా వీళ్ళు ఐగుప్తీయులు అనుకునేటువంటి పరిస్థితి ఉన్నా కూడా అక్కడ దోపిడీ కాదు, ఒక విధంగా వాళ్ళకు న్యాయం చేయబడుచున్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రైట్, అది అక్కడ ఉన్నటువంటి దాని యొక్క మాట. ఒకసారి మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉంటే, మనం ఇందాక ఈ కనానీయుల గురించి మనం చదువుకున్నామే. అబ్రహామునకు వాగ్దానం చేసినట్టు కాలంలో నీ పిల్లలకి మళ్ళీ ఇది ఇస్తాను, వాళ్ళు వస్తారు, ఇది స్వతంత్రించుకుంటారు అనేటువంటి మాట మనకి కనబడుతుంది. మనం ఇదివరకు చదువుకున్నాం. మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉంటే ఆ సందర్భం తీయండి. ఇక్కడ ఏంటంటే, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. ఎవరికి? ఐగుప్తీలకి తీర్పు తీర్చదు. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి, ఎలా అడుక్కొని, ఇందాక చెప్పాను, అడిగి తీసుకొని. రైట్,
నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. అంటే అబ్రహాం అంటున్నాడు, నువ్వు మరణించి నెమ్మది పొందు స్థలానికి వెళ్ళదు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. రైట్. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక, అంటే అప్పుడే ఇయ్యాలి. యాక్చువల్గా అబ్రహాము వారసులకి, అంటే యాకోబు సంతానానికి ఈ కనాను దేశం ఎప్పుడు ఇవ్వాలి? మామూలుగానైతే అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడే ఇవ్వాలి. కానీ అప్పటికే కనానీలు అక్కడ వాసం చేస్తున్నారు కాబట్టి అర్ధాంతరంగా వారిని వెళ్ళగొట్టడం అనేటువంటి న్యాయం కాదు అని భావించాడు దేవుడు. అంటే కొంత పాపం చేస్తున్నారు, ఆ పాపాన్ని బట్టి హెచ్చరిక జరుగుతున్నప్పటికీ వారు పెడచెవిన పెడుతున్న ధోరణి. అయితే అప్పుడే ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వకుండా ఇంకా వేచి చూసి ధోరణిలో ఉంటూ ఏమన్నాడు? వారి అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు. అంటే తన అర్థం ఏంటి? చూద్దాం ఇంక ఇప్పటికైనా వాడు ఏమైనా సర్దుకుంటే పర్వాలేదు, వాడు కనుక అలాగే రెచ్చిపోయాడు అనుకో, ఏదో ఒక దినం నిన్ను కలుగజేసుకోవాల్సి వస్తుంది. అది టార్గెట్ అనమాట. రైట్. అలా అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు, అంటే కొంచెం భవిష్యత్తును చూడగలిగేటువంటి దేవుడికి అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఆ 4వ తరం వరకి వీళ్ళు వీళ్ళ పాపాన్ని పండించేస్తారు, అంటే పరాకాష్ఠకి చేరుతుంది. అప్పుడు ఈ ఆశీర్వదించబడినటువంటి ఈ నేల, అంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి ఈ దేశంలో వారు ఉండటానికి అర్హులు కాదు. ఆదాముని ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టినట్టుగా ఆదాముని ఎందుకు వెళ్ళగొట్టాల్సి వచ్చింది? ఆజ్ఞాతిక్రమం చేసినట్టు. వీరు కూడా అలాంటి అతిక్రమములు పరిపూర్ణంగా చేస్తున్నారు కాబట్టి వారు ఉండేటువంటి అర్హతను కోల్పోతారు. వారిని వెళ్ళగొడతారు. వారిని వెళ్ళగొట్టి ఇశ్రాయేలీలను ప్రవేశపెడతారు. అలాగని ఇశ్రాయేలీలు పరిశుద్ధులనా? కాదు. అబ్రహాం పరిశుద్ధుడు, ఇసాక్ యాకోబులు పరిశుద్ధులు. వాళ్ళకు ప్రామిస్ చేశారు. వాళ్ళకు చేసిన మాటను బట్టి వీళ్లకు ఇస్తాను, అలాగని వాళ్ళకేం శాశ్వతం కాదన్నాడు. వాళ్ళకి అది పాఠంలో వస్తుందండి. వాళ్ళకేం శాశ్వతం కాదు. వాళ్ళను తీసుకొచ్చి ఇందులో పెట్టేటప్పుడు ఏమన్నాడు అనంటే వాళ్ళను వెళ్ళగొట్టి మిమ్మల్ని తీసుకొచ్చి ఇందులో ఉంచుతున్నారంటే మేమేమో పరిశుద్ధులము అని పొంగిపోకండి, వారి వలె మీరు కూడా వారిని పోలిన పాపాలు చేస్తే, ఇన్ కేస్ చేస్తే మిమ్మల్ని కూడా అలాగే పారదూరుతాను ఇక్కడి నుండి అని అన్నాడు. కానీ మనోళ్ళు ఏం చేస్తారు? ఏదైతే వద్దంటారో అదే చేస్తారు. వద్దురా దానితో పండు తినొద్దు, ఆదాము తింటే చేస్తావంటే అదే తింటారు. పాపం చెయ్యొద్దురా మీరు అని అంటే వీళ్ళు అదే చేశారు. చివరికి నెబుకద్నెజరు బారిన పడ్డారు. అంతకుముందు అష్యూరీలు వచ్చారనుకోండి, అలా చెప్పుకోదగ్గది నెబుకద్నెజరు. అలా జరిగింది. అది అంటే ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నటువంటి సందర్భంలో వాళ్ళ దేశం కనానీయులు, హివ్వీలు, ఇత్తీలు, పెరెజ్జీలు వాళ్ళ భూభాగం మీకు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు కదా. మనకు అప్పుడు సాధారణంగా వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే వాళ్ళది వీళ్ళకి ఇవ్వటం ఏంటి? అది అన్యాయం కదా అనిపిస్తా ఉంది. కానీ అక్కడ అన్యాయం చేయలేదు. దేవుడు ఒక నిబంధన పెట్టుకున్నాడు. ఆ నిబంధన ప్రకారం వారు పరిశుద్ధులైతే అది అనుభవించడానికి యోగ్యులు, పాపం చేస్తే వారికి ఆ యోగ్యత ఉండదు. కనుక మీరు పాపాలు చేస్తున్నారు, హెచ్చరిక చేస్తున్నాను, మరి మార్చుకోవటం లేదు. సరే, అయినా ఇంకొంతకాలం వేచి చూద్దాము, మార్చుకుంటే సరే, ఒకవేళ మార్చుకోలేకపోతే పంపించేసి అబ్రహాం వారసులకి ఈ భూభాగాన్ని ఇచ్చేద్దాము అనేటువంటి నిర్ణయమైనా తీసుకున్నాడు. అది అక్కడ జరిగినట్టు. ఇంకా